హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో గాయ్స్, ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వినాయక చవితి అనమాట ఇది. మేము ఎవ్రీ ఇయర్ వైజాగ్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, బట్ ఇయర్ మాత్రం హైదరాబాద్లో ఉన్నాము. ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు వినాయక చవితిని. ఇక్కడ వినాయకుని విగ్రహాలని కూడా చాలా యూనిక్గా పెట్టారు. అయితే మేము చాలా విగ్రహాలను చూడడానికి వెళ్ళాము. అందులో మాకు నచ్చినవి కొన్ని విగ్రహాలని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. మేము చూసిన అన్ని వినాయకుల్లోని మాకు బాగా నచ్చింది అయితే బాలాపూర్ వినాయకుడు అనమాట. ఇది మాకు దగ్గరే మా ఇంటికి. సో ఫస్ట్ ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడ వినాయక చవితిని ఒక జాతరలా సెలబ్రేట్ చేస్తున్నారు. అయినా బాలాపూర్లో వినాయకుడి కన్నా ఇక్కడ లడ్డు అయితే చాలా ఫేమస్. లాస్ట్ ఇయర్ ఈ లడ్డుని 30 lakhs 1,000కి కొనుక్కున్నారు. పార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇది మండపం ఎంట్రన్స్. అయితే హైదరాబాద్ లోని స్వర్ణగిరి అని ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సేమ్ అదే థీమ్ తోని ఇక్కడ మండపాన్ని అయితే నిర్మించారు. దీనికి బాలాపూర్ స్వర్ణగిరి అని పేరు కూడా పెట్టేశారు. అయితే ప్రతిదీ చిన్న చిన్న డీటెయిలింగ్ తో సహా అక్కడ ఎలా ఉంటుందో స్వర్ణగిరిలో సేమ్ అలానే ఇక్కడ పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడవలసిన గణేష్ మండపం ఇది. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి సెట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుండి కొంచెం మనం లెఫ్ట్ కి వెళ్తే వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. అసలు వినాయకుడు చూడండి ఎంత బాగున్నారో, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు మాకు. వినాయకుని చెవులు కూడా చూసారా ఎలా కదులుతున్నాయో, భలే ఉంది కదా. నెక్స్ట్ బాలాపూర్ నుండి డైరెక్ట్ గా ఇసామియా బజార్ లో పెట్టిన గణేష్ మండపంకి అయితే వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ గణేష్ మండపం ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. మండపం ఎంట్రన్స్ లోని 40 feet ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టారు. లోపల వినాయకుడి విగ్రహం మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే కనిపిస్తుంది. మనకి బయటే కాదు, వినాయకుని విగ్రహం పక్కన కూడా ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్ అనమాట. సైడ్స్ అండ్ ఈవెన్ టాప్ లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మండపం కూడా. ఎవరైనా ఈ వినాయకుని మండపాన్ని విజిట్ చేయాలనుకుంటే మీరు ఈవినింగ్ టైంలోని కొంచెం చీకటి పడేటప్పుడు వెళ్తే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలోని ఈ 40 feet ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక చిన్న షోలా అయితే వేస్తారనమాట. ఇందులోని వినాయకుని రూపాలని, అవతారాలని అన్నీ మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. అండ్ ఖచ్చితంగా చూడవలసిన మండపాల్లో ఇది కూడా ఒకటి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో నేను చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి ఇక్కడ 70 feet వినాయకుడిని అయితే పెట్టారనమాట. జనాలు అయితే మామూలుగా లేదు, లక్షల్లో వచ్చారు. ఈ ఖైరతాబాద్ వినాయకుడి లడ్డూని వేలంపాటు వెయ్యరంట. ఇక్కడ నిమజ్జనం రోజు అదే ప్రసాదంగా పంచేస్తారంట భక్తులకి. ఈ వినాయకుని విగ్రహాన్ని చూడడానికి మాకు 2 hours పట్టిందనమాట లైన్ లో నుంచి రావడానికి. మాకు లైన్ దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే వ్యూ అంత బాగాలేదనమాట బొమ్మను చూడడానికి. 70 feet ఉన్నారు కదా, కొంచెం దూరం నుండి చూస్తే బాగుండు అనిపించింది మాకైతే. నెక్స్ట్ ఇది రామ్నగర్ లో పెట్టిన అమర్నాథ్ వినాయకుడు అనమాట. ఈ మండపం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రామ్నగర్ సౌమ్య హాస్పిటల్స్ ఆపోజిట్ స్ట్రీట్ లోనే ఉంటుంది. ఇక్కడ వినాయకుడు శివుని రూపంలో అయితే కనిపిస్తారనమాట. చూడడానికి చాలా బాగున్నారు. ఈ మండపాన్ని ఎంత యూనిక్ గా డిజైన్ చేశారంటే అమర్నాథ్ లో ఉన్న శివలింగం రెప్లికాన్ అయితే ఇక్కడ పెట్టారు. అదే కాకుండా జ్యోతిర్లింగాలను కూడా అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ మండపం పక్కనే ఒక చిన్న వేల ఉంటుంది. ఆ వేలో వెళ్తే మనం జ్యోతిర్లింగాలను అయితే
ఇప్పుడు మీరు చూసినవి 11 లింగాలే. 12వ లింగం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంటుంది. రెప్లికా ఆఫ్ అమర్నాథ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ సెట్ కూడా ఎంత బాగా వేశారంటే నిజంగా మనకి అది ఫీల్ రావడానికి వాళ్ళు అక్కడ కొన్ని ఫ్యాన్స్ లా పెట్టారు. అందులో నుంచి వాటర్ లా వస్తుంది. అంటే మనకి మంచు కురుస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే కాకుండా ఈ శివలింగాన్ని చూసినప్పుడు ఒక మంచు మార్గంలా వేశారు. మనకి రియల్గా అక్కడ ఉన్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి బొట్టు పెడుతున్నారు. అలానే ప్రసాదాలు కూడా చూసిన అన్ని మండపాల్లోని నాకు బాగా నచ్చింది అయితే ఇదే. ఈ వీడియోలో చూపిస్తున్న లాస్ట్ వినాయకుని మండపం ఇది. ఈ వినాయకుడిని చూడడానికి వేల మంది భక్తులు వచ్చి క్యూ కడుతున్నారు. ఇక్కడ వినాయకుడిని 15 మినిట్స్ లేజర్ షో వేసి అయితే చూపిస్తారనమాట. చాలా యూనిక్ గా ఉంది. సాక్షాత్తు ఆ వినాయకుడే మన ముందు ఉన్నట్టయితే ఉంటుంది. ఆ 15 మినిట్స్ లేజర్ షో ఎలా ఉందో చూసేయండి. विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హైదరాబాద్లో నాకు నచ్చిన గణేష్ మండపాలన్నీ మీకు ఇప్పుడు చూపించాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ గాయ్స్.